అందుకే మొదటి మాటగా మీకేం చెప్తున్నానంటే, జీవన పోరాటంలో, బ్రతుకు పోరాటంలో నువ్వు ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల విషయంలో నువ్వేం కంగారు పడొద్దు, కలత చెందొద్దు, దిగులు పడొద్దు, విరక్తి చెందొద్దు, నిరాశ పొందొద్దు, నిన్ను నువ్వు నిందించుకోవద్దు, నిన్ను నువ్వు శపించుకోవద్దు. ఒక్కటే చెప్తున్నాను, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళు. ప్రభు ఏం చెప్తాడో తెలుసుకో, ఏం చేయమంటున్నాడో తెలుసుకో. అది భూమి మీద నువ్వు బ్రతకడానికి అవసరమైన విషయమైనా, ఆత్మీయంగా బ్రతకడానికి అవసరమైన విషయమైనా, ఆయన నీతో ఏం చెప్తున్నాడో ఫస్ట్ ఆయన ముందు కూర్చొని, ఆయన నీకు ఇచ్చిన పనిని, ఆయన నీకు ఇచ్చిన ఆలోచనని ఫస్ట్ తీసుకొని దాని చొప్పున నువ్వు నడు. రిజల్ట్ లక్ష్య పెట్టొద్దు. వెంటనే వచ్చిందా రాలేదా, జరిగిందా జరగలేదా, రిజల్ట్ లక్ష్య పెట్టొద్దు. దేవుడు నీకు చెప్పింది నువ్వు చేస్తున్నావా లేదా అనేది ఒక్కటి చూసుకొని చేసుకుంటూ ముందుకెళ్ళు. ఒక్కటి కన్ఫామ్, నువ్వు అనుకున్న టైంలో ఒకవేళ రిజల్ట్ రాకపోయినా, దేవుడు అనుకున్న టైంలో, దేవుడు అనుకున్న విధంగా నీకు రిజల్ట్ ఖాయం, జవాబు ఖాయం. ఎందుకంటే ఫలితము లేని పనులు ఆయన చెప్పడు. పెద్దలు, మనకు అనుభవజ్ఞులైన పెద్దలే పిచ్చి పనులు చెప్పనప్పుడు ఆయన చెప్తాడా? అయింది అసాధ్యమైనది ఆయన చెప్పాడంటే అది సాధ్యమేనని ఆయన ఎరిగి ఉన్నందున చెప్పాడు. ఇప్పుడు ధరణం ఉండవు చేపలని ఏసైకి తెలియదు. మీరు చెప్పండి ఒకసారి నాకు, ధరణం ఉండవు లోతుల్లో ఉంటాయి చేపలని ఏసైకి తెలియదా? తెలుసా తెలియదా? తెలిసి ఇక్కడ ఎందుకు ఏమన్నాడు? ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు గనుక ఏ చేప కడుపులో ఏముందో తెలుసు, ఏ చేపకు మేత అందిందో లేదో తెలుసు, ఏ చేపల రాశి ఎక్కడొచ్చిందో తెలుసు, వాటిని డ్రైవ్ చేయగలడు, వాటి కడుపులు చూసి వాటికి ఆహారం పెట్టగలడు. సమస్తం ఎరిగినటువంటి సర్వజ్ఞుడు ఆయన. దేవుడు చెప్పే పని నీకు పిచ్చిదానిలాగా అనిపించవచ్చు, పిచ్చి పనిలాగా అనిపించవచ్చు, కానీ తల వంచి నువ్వు లోబడి చేస్తేవేని నువ్వు విభ్రాంతి నుండి ఒక మహా అద్భుతాన్ని చూస్తావు. అవి కొంచెం కష్టంగా అనిపిస్తాయి, అసాధ్యంగా అనిపిస్తాయి. ఇట్లట్లా ప్రభువా, ఇది ఎలా సాధ్యం అని అనిపిస్తుంది నీకు. అయినా సరే అడ్డు చెప్పకూడదు. అయినను నీ మాట చొప్పున నేను చేస్తా తండ్రి. నా జీవితంలో ఎన్నో విషయాలు అలాగా చేసి నేను దేవుని కార్యాలు కళ్ళారా చూశాను. నేనే సాక్షిని, ఇంకెవరు కాదు, నేనే. బైబిల్లో ఏదో ఒక మాట చెప్పి ఆ సాక్ష్యం మీరు పొందుకొని పోండి అంటల్లా. ప్రాక్టికల్గా నేను నా జీవితంలో ఎన్నో అనుభవించి చెప్తున్నాను. నేను కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే ఆయన మాటలు మరీ పిచ్చితనంగా అనిపించవచ్చు నీకు. శిఖరం మీద నుంచి కింద పడ్డాడు రాత్రి వేళ ఒకడు, పర్వతారోహకుడు. పోటీ పెట్టుకొని ఎక్కుతున్నారు అందరూ పర్వతం మీదికి. ఒకటికి జారింది, అక్కడి నుంచి పడ్డాడు. మంచు, భయంకరమైన మంచు ప్రాంతం అది. వాడు కింద కేకలేసుకుంటా పడేటప్పుడు వాడికి ఒక ఓడ లాంటిది చిక్కింది, ఓడ లాంటిది. దాన్ని పట్టుకున్నాడు, దాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. దేవుణ్ణి ఒప్పుకోడు, కేకలేస్తున్నాడు స్నేహితుల్ని, రండి నేను పడ్డాను నన్ను కాపాడండి అని. ఎవడు వినిపించుకోవటల్లా. వాడిది అరణ్య రోదన అయిపోయింది. చివరికి దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడని కేకలేస్తున్నాడు. దట్టమైన మంచు పడతా ఉంది. వాడి చేతులు కాళ్ళు అన్నీ కొంగర్లు పోతున్నాయి, గడ్డగట్టుకుపోయే చలి. కాసేపటికి దైవస్వరం వినపడింది, కుమారుడా కుమారుడా నేనున్నానని నమ్ముతున్నావా అంటే వినపడుతుంది కదా స్వరం. ఉన్నావు, నమ్ముతున్నా, నమ్మే కేకలేసాను. రైట్, నమ్ముతున్నావు, మంచిది. నీవు బ్రతుకున్నట్లు నేను నీకు చెప్పిన పని నువ్వు చేయగలవా? చెప్పు తండ్రి, చెప్పు తండ్రి, నువ్వు ఏది చెబితే అది చేస్తాను, నేను బ్రతకాలయ్యా, నన్ను కాపాడయ్యా అని గడగడలాడితే అడిగాడు. తప్పకుండా కుమారుడా, నేను నిన్ను కాపాడునట్లు, నీవు బ్రతుకున్నట్లు నేను నీకు చెప్పింది చెయ్యి. చెప్పు ప్రభువా అంటే, ఆ పట్టుకున్న ఓడ వదిలేసేయండి. నువ్వు ఏదైతే పట్టుకొని వేలాడుతున్నావు వదిలేసారా అన్నాడు. వదిలేస్తే ఏమవుతాడు వీడు? అదేం కాస్తుందా? పర్వతం అది, శిఖరం మీద నుంచి పడ్డాడు. వదిలితే ఇంకేమన్నా దక్కుతాడా? ఆ కొండబండలో పీస్ పీస్ అయిపోతాడు. గనక వాడు గతుకుమన్నాడు ఈ మాట విని. నీవు బ్రతుకున్నట్లు దాన్ని వదిలేయి అంటే వదల్లా. పట్టుకొని ఇది ఒక్కడి కాకుండా ఇంకేదన్నా చెప్పాయా?
నువ్వు బ్రతకాలంటే అది ఒక్కటే దారిరా, ఇంకా లేదు, లేకపోతే వదులు. ఎంతసేపు చెప్పినా వదల్లవాడు. మనం దేవుడి చిత్తం ఎంతవరకు వింటామో తెలుసు, ఎంతవరకు చేస్తాం. మనకు కంఫర్ట్గా ఉన్నంత వరకు చూస్తాం. మనకు కొంచెం ఇబ్బందిగా ఉందంటే ప్రభా అది కొంచెం కష్టం నాయనా అని మనం దేవుడికి ఎదురు వస్తుంటాం అన్నమాట. చెప్పాడు, మౌనం అయిపోయింది దైవస్వరం. వదిలితే కాపాడతా, వదిలితే బ్రతుకుతా, వదిలేసే. నన్ను నమ్మావు కదా, నేను బ్రతికిస్తాను కదా, నువ్వు వదిలే నా మాట వినంటే, వదలాలంటే నాకు భయంగా ఉంది, నేను వదలకపోతే చచ్చిపోతావరా. కాదయ్యా ఏమన్నా కానీ ఇంకో దారి చూపించండి. లేదు, ఇప్పుడున్న పొజిషన్లో ఒక్కటే దారి, వదల్లా. అంతే పట్టుకున్నాడు, మంచుకు తడిశాడు, కాళ్ళు చేతులు అన్నీ బిగుసుకుపోయినాయి, గుండె ఆగిపోయింది, ప్రాణం పోయింది, చచ్చిపోయి శవమై వేలాడుతున్నాడు. వాడి కేకలు విని వాని స్నేహితులందరూ కూడా సరౌండ్స్ ఆ చుట్టుపక్కల నుంచి వచ్చి తెల్లవారినప్పుడు వాడిని వెతుక్కుంటూ వాడున్న జోన్ చూసి, వాడున్న ప్రదేశం చూసి ఆశ్చర్యపోయారు. ఎక్కడున్నాడో తెలిసేవాడు, ఎక్కడో పైన లేడు, భూమికి కరెక్ట్గా అడుగు ఎత్తులో ఉన్నాడు వాడు. అర్థమైందని చెప్పింది. భూమికి కరెక్ట్గా అడుగు ఎత్తులో ఉన్నాడు వాడు. దేవుని మాటను వదిలేశాడు అనుకో, కరెక్ట్గా వాడి పాదాలు ఎక్కడుంటాయి? నేల మీద ఉంటాయి. నేల మీద వస్తే వాడు ఏదో గుహలోకి వెళ్ళి తలదాచుకొని బతుకుతాడు, వాడు సేవ్ చేసుకుంటాడు. అర్థమైందా? కానీ నమ్మాడా? వాడు తెల్లవారుదలు దేవుడికి అడ్డం చెబుతున్నాడు కానీ వదులురా అన్నది మాత్రం వదలటల. కొంతమంది జీవితాలు ఇలా ఉంటాయి. నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను నిలబెడతాను, నా మాట చొప్పున చేయటానికి నీ మనసుని బలపరుచుకో, దృఢపరుచుకో. నేను విడిచిపెట్టమన్నదాన్ని విడిచిపెట్టు, నేను చేపట్టమన్నదాన్ని చేపట్టు. నువ్వు ఎందుకు నిలబడవో, ఎందుకు గెలవవో, ఎందుకు రాణించవో, ఎందుకు వెలగవో నేను చూస్తా. నా మాట చొప్పున చెయ్యి. కానీ నువ్వు చేయవు. నీ మాట దేవుడు వినాలన్న వ్యవహారమే తప్ప దేవుని మాట నువ్వు విని దేవుని మాట చొప్పున చేద్దామని నువ్వు తీర్మానం తీసుకుని అడుగులు వేసేది తక్కువ. దేవుడు అంటాడు, ఎందుకు నీ వైఫల్యం అంటే నా మాట చొప్పున చెయ్యని కారణం చేతనే నీ మనసుకు తోచినట్టే చేస్తూ ఉంటావు. అందుకే యాకోబు గతి అంతే అయ్యింది. దేవుడు ఒకటి చెబితే ఇంకొక టైపులో వెళ్తూ ఉంటాడు. చివరికి దేవునితోనే ఒప్పందాలు చేసి, దేవునితోనే ఈయన నిబంధనలు చేసి, నువ్వు నాకు ఎట్లా ఉండు, నువ్వు ఎట్లా చేయి అంటే ఆయన సరే యాకోబు అంటే యాకోబు చెబుతాడు, దేవుడు చేస్తాడన్నమాట. అలాగే చేసుకుంటూ పోయాడు. తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు లాభాన్ దగ్గర నుంచి జంప్ అయ్యేటప్పుడు, అంటే మావ దగ్గర నుంచి పారిపోయేటప్పుడు ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చేటప్పటికి అర్థమైంది మ్యాటర్. ఇప్పుడు పుట్టింటికి పోలేడు, అత్తింట్లో ఉండలేడు. అత్తింట్లో ఉండటానికి మామ శత్రువు అయ్యాడు, బామర్దులు శత్రువులు అయ్యారు. దొరికితే చంపేయాలని ఉన్నారు. పుట్టింటికి పోతే అన్న శత్రువు అయి ఉన్నాడు, ముందే కత్తి నూరుకొని ఉన్నాడు, దొరికితే చంపేద్దామని. ఇప్పుడు అటు పోలేడు, ఇటు పోలేడు. ఎబ్బోకు రేవు కుటుంబాన్ని దాటించి ఒక్కడే మిగిలిపోయాడు ఒంటరిగా. ఈరోజు నువ్వు వేసిన ఐడియాలు, ప్రయత్నాలు ఏమండి తెలివితేటలన్నీ దెబ్బ కొట్టినాయి. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయి ఇప్పుడు బిక్కుమంట పైకి చూస్తున్నావు. దేవా ఏంది యాకోబు చూసినట్టు చూస్తున్నావు. ఇప్పుడైనా నీవు నేను మనం సిగ్గు తెచ్చుకొని చేయాల్సింది ఏంటంటే, ఏవి చెయ్యమంటే మనం అశ్రద్ధ చేసి గతి పట్టామో ఇప్పుడు మళ్ళీ అవి చేయడానికి మనం మొదలు పెట్టాలి. అప్పుడు దేవుని మాట నెరవేరేది. యాకోబు ఓటమి ప్రాణభయంతో చివరికి దేవుని దగ్గర నిలిస్తే, ఒక నరుడు తెల్లవారు వరకు యాకోబుతో పెనుగులాడాడు. ఎంతకీ అతని గెలవకుండుట చూచి తొడగూటి మీదున్న తుంటి నరమును కొట్టినప్పుడు తొడగూడు వసిలెను. అతడు అవిటివాడై బలహీనుడైపోయి కాళ్ళు పట్టుకున్నాడు. ప్రియ బిడ్డ, ఒక అద్భుతమైనటువంటి మాటని దేవుడు మొన్న అనుగ్రహించిన పాటలో మెన్షన్ చేయించాడు. ఒక అద్భుతమైన మాట, 2 లైన్లు. ఆ 2 లైన్లలో మన జీవితానికి సరిపోయినంత పాఠం ఉంది. అంటే నేను రాశాను గొప్పదనిగా, దేవుడు నాకు ఇచ్చిన ఆ తలంపు గొప్పదని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన తలంపు అది. పాట రాద్దాం ఏదో ఒకటి ఈ సంవత్సరాన్ని కూర్చోనండి. దేవుడు ఈ సంవత్సరం నాకేం నేర్పాలనుకుంటున్నాడు, నా ఆత్మీయ బిడ్డలకి ఏం నేర్పాలనుకుంటున్నాడు, అందులో ఏ పాఠం ఉంది? దేవుని ముందు కూర్చొని దేవుని గోజాడుకొని తరచుగా ప్రార్థన చేసుకుంటూ మాటలు అందించు. ప్రవ్వా
అవి పాటలు. ఎందుకంటే నీవు నాకు ఇచ్చే పదాలు అనేక పెదాల మీదకి వెళ్తాయి, అనేక హృదయాల మీదకి వెళ్తాయి నాయన. అవి ఫలించాలి ప్రభువా, సహాయం చేయమని దేవుని గోజాడుకొని పాట సిద్ధపరచు. అందులో ఒక లైన్ ఏంటంటే, నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే. నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే. నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే. నీ హస్తములే నన్ను గెలువని, నీ హస్తములే నన్ను గెలువని, నీ చేతులలో నన్ను ఓడిపోని, నీ చేతులలో నన్ను ఓడిపోని. రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా, రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా. నజరేతువాడ నా ప్రాణనాథ, నా విమోచక, విశ్వ పరిపాలక. ప్రైజ్ ద లార్డ్. తర్వాత పాడుకుందాంలే కానీ ఆ పదం మీద మనం దృష్టి పెడదామంటే, నా కార్యములన్నీ అగచాట్ల కారణం. నా ఐడియాలు ఏమండి అగచాట్ల తెస్తాయి. నీ మార్గములు, నీ మాటలో నేను కానీ ప్రయాణం చేస్తే అవి నాకు క్షేమకరములు. నీ హస్తములే నన్ను గెలవని, నీ చేతుల్లో నన్ను ఓడిపోని. దేవా, నేను ఎప్పుడు నిన్ను గెలవద్దు ప్రభా, నిరంతరం నీవే నన్ను గెలుచుదువుగాక, నీవే నన్ను గెలుచుదువుగాక. నిరంతరము దేవా నీ చేతిలో నేను ఓటమి పాలగుదునుగాక, ఓడిపోవుదునుగాక. ఇదే జరుగునుగాక, ఇదే జరుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ఇది మన హృదయ వాంఛై ఉండాలి బిడ్డ. మనం గెలవద్దు దేవుణ్ణి. ఒక సూక్తి గుర్తు రాసుకో. వాస్తవంగా యాకోబు దేవుణ్ణి గెలిచాడా, దేవుని చేతిలో తన్నులు తిని ఓడిపోయాడా? పెద్దగా చెప్పండి నోరు తెరిచి. ఎక్కడ తన్నాడు? తోడ గూటి మీద కొడితే అప్పటిదాకా రొమ్ముకు రొమ్ము ఆనిచ్చినోడు ఇప్పుడు కాళ్ళు పట్టుకుని ఆడవటం మొదలుపెట్టాడు. తెలుసుగా మీకు ఆ సంగతి? ఇప్పుడు చెప్పండి, దేవుని చేతిలో ఓడిపోయాడా, గెలిచాడా? అందరు నోరు తెరిచి చెప్పాలి. ఓటమి కదా, ఓడిపోయాడు కదా దేవుని చేతిలో. కానీ దేవుడు ఆయన ఆశీర్వదించి పెట్టిన పేరేందో మీరు ఒకసారి చెప్పండి. అంటే అర్థమైంది. అక్కడ ఒక మాట చెప్పి ఆ పేరు పెడతాడు. ఛాన్స్ ఉంటే చదువు శామ్యూయల్. వచనం 32వ అధ్యాయం ఆదికాండం 27వ వచనం. ఆదికాండం 32:27 వచనం చదువుతున్నాడు. చిత్తగించండి, అయిపోయింది ఇక ముగింపు. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక. ఆగా ఇందాక మీరేమన్నారు? ఇందాక మీరేమన్నారండి? ఓడిపోయాడా, గెలిచాడా? దేవుని చేతిలో. పెద్దగా చెప్పాలి. అయిపోయింది, సంతోషంగా చెప్పండి. ఓడిపోయాడు కన్ఫామ్. అన్నకు భయపడ్డాడంటే అన్న చేతిలో అవుట్. మామకు భయపడి పారిపోతున్నాడంటే మామ చేతిలో అవుట్. మరి లేకపోతే పారిపోవటం ఏంటి? జంప్ అయ్యాడంటే ఎందుకు అవుతున్నాడు? ఓడిపోయే. మనుషులతో ఓడిపోయాడు, దేవుని చేత దెబ్బతిని అవిటి వాడై దేవుని చేతిలో ఓడిపోయాడు. ఎప్పుడైతే దేవుని చేతిలో ఓడిపోయాడు, వినండి బాగా, ఎప్పుడైతే దేవుని చేతిలో ఓడిపోయాడో ఆ ఓటమిని దేవుడు గెలుపు అంటున్నాడు. అర్థమైందా? అది గెలుపుగా రాసుకోమన్నాడు. దేవుణ్ణి ఓడగొట్టిన వాడు, దేవుని మీద గెలిచిన వాడు వాస్తవిక జీవితంలో ఘోరంగా ఓడిపోయిన వాడు. అలా కాకుండా దేవుని చేతిలో ఓడిపోయిన వాడు, దేవుణ్ణే గెలిపించిన వాడు వాస్తవిక జీవితంలో నిజంగా గెలిచిన వాడు. అది అసలు రహస్యం.
ఏమన్నా అర్థమైందా ఇప్పుడన్నా? ఏమర్థమైంది? దేవుడు మనల్ని గెలవటం అంటే ఏంటి? మన సొంత ఇష్టాలకు వచ్చేటప్పటికి దేవుడితో పోరాడి దేవుడు నోరు మూపించి, అదే తండ్రి మీద కొట్లాడి కొడుకు అన్ని దరిద్రాలు తెచ్చుకున్నట్టు, పిల్లలు మారాం చేసి మొండికేసి పీడించి రోధించి గందరగోళం చేసి తండ్రి చేత కొన్ని పనులు చేపిస్తారు, తల్లి చేత కొన్ని పనులు చేపిస్తారు. తెలుసా? మీరు చేపిల్లా? నేను చేపిల్లా? చేపించామా లేదా? అప్పుడు దాని అర్థం ఏంటంటే అంత పెద్దవాళ్ళని కూడా వీళ్ళ సెంటిమెంట్తో ఏడిపించి గెలిచినట్టు. చివరికి ఏం చేస్తారు తల్లిదండ్రులు? అది వద్దురా, నీకు మంచిది కాదు అంటే నువ్వు ఏడిసేసరికి, అవునా, ఇంకా అర్థమయ్యేటట్టు చెబుతా. అమ్మ వాడు మంచోడు కాదని నేను తీసుకున్నానమ్మా విషయం, వాడి క్యారెక్టర్ మంచిది కాదమ్మా, వాడు నమ్మకంగా గొంతు కోసే టైప్ అని తెలిసిందమ్మా, నేను ప్రేమించాను తెగ ఎగురుకుంటా పోతున్నావు, రేపు నీ సావు నీ పెద్ద దినం మొత్తం చేస్తాడే వాడు, వద్దమ్మా, వాడి గురించి వాకప్ చేశానమ్మా, పెద్ద దుర్మార్గుడు, వాడు డ్రగ్ అని తెలిసింది. వాడు డ్రగ్స్కి అలవాటు పడినోడు అని తెలిసిందమ్మా, వాడు సైకో అని తెలిసిందమ్మా, వాడి మాయమాటలకి ఎట్లా బుక్ అవుతున్నావే తల్లి అంటే ఏమంటది? అసలు అసలు అతని గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. ఎవరెవరో ఏవేవో చెప్తే నమ్మేయటమేనా? ఎవరెవరు ఏవేవో చెప్తే నమ్మేయటమేనా? మీరు ఎన్నన్నా చెప్పండి, నా హృదయంలోంచి అతన్ని తీసేయలేరు. మీరు ఎన్ని చెప్తా ఉంటే నాకు అంత ఎక్కువ అవుతూ ఉంటుంది అతని మీద ప్రేమ. అప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారు? ఈ మొండికేసి తిండి మానుకొని పీడిచ్చి ఏం చేసినట్టు? చివరికి ప్రేమను బట్టి ఏం చేస్తారు? సరే రాజు మెచ్చింది రంభ అన్నట్టు, సరే పొమ్మ ఏదో దరిద్రపండి దేవులాడుకున్నాం, మేము చూసిన దాకా ఆగలేదు, నీ కర్మ కాల్చుకున్నాం, సరే అనుభవించుపోవే, నీ కర్మ అనుభవించు అని అమ్మా నాన్న ఓటమి పాలయ్యి బిడ్డగా నిన్ను గెలిపించి నీ ఇచ్చను నెరవేర్చడానికి సపోర్ట్ చేస్తారా? అప్పుడు నువ్వు అమ్మా నాన్నని గెలిచావు, ఓడిపోలా, గెలిచావు, చివరికి పెళ్లి చేసుకున్నాక నీకు మ్యాటర్ అర్థమైంది. ఇంక ఇప్పుడు ఎంత లాభ కొట్టుకుంటే ఏమంట? ఇక బతుకంతా తిడతానే ఉంటారు. దరిద్రపు దాన వద్దంటే విన్నావా? నీకేం తెలుసు అతని గురించి అన్నావు, ఇప్పుడు నీకేం తెలిసి వచ్చి ఏడుస్తున్నాడు తన్నులు తిని. సచ్చిందాను నువ్వు ఆడ చావకుండా ఏడుకొచ్చి మా ప్రాణం తీస్తున్నావు దరిద్రపు దాన. పెద్ద బిల్డప్ ఇచ్చి మీ ముఖం చూడడం, వచ్చిన గడప దోకనని ఎచ్చులు పడిపోయావు కదా, పనికి మాలిందని. మళ్ళీ చీటికి మాటికి ఎందుకు వస్తున్నావు? మళ్ళీ మా పంచ ఎందుకు కాసావు? మమ్మల్ని గెలిచావు, మమ్మల్ని ఓడగొట్టి వెధవల్ని చేసి దద్దమ్మలు చేసి పనికి మళ్ళీ సమాజంలో గాలి తీసిపోయి సిగ్గుందా మళ్ళీ ఎందుకు రావడానికి? నలుగురిలో నవ్వుల పాలు చేసి లేచిపోయిందని కోడై కూసేటట్టు చేసి చండాలం చేసిపోయి, వాడు దేవుడు, వాడు మొనగాడు, వాడు అంత గొప్ప అని పెద్ద వాడేదో ఆకాశం నుండి భూమికి దిగొచ్చిన దూతలాగా బిల్డప్ ఇచ్చిపోయావు. ఇప్పుడు సైతానుడు అనుకుంటే ఎందుకు వస్తున్నావు? సైతాన్ మోహన్ దానా? సిగ్గుండాలి కదే, రోషం ఉండాలి కదా పోతే అని అందామని అమ్మా నాన్నకు అనిపించినా అనరు. నేను అన్నాను అనుకున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనరు. ఎందుకు తెలుసా? ప్రేమ మాయకు, మోసానికి, భ్రమకు లోనైపోయింది పిచ్చిది నా బిడ్డ. పోనీ ఇప్పుడన్నా సిగ్గు తెచ్చుకుంది, ఇప్పుడన్నా బాధపడుతుంది, నేను తప్పటడుగు వేశానని పశ్చాత్తాపడుతుంది బిడ్డ. లోకం క్షమించకపోవచ్చు నా బిడ్డని, నేను క్షమించకపోతే ఎవరు క్షమిస్తారని పితృవాత్సల్యం, మాతృవాత్సల్యం, పోనీలే తల్లి అని నువ్వు తెచ్చుకున్న దరిద్రానికి మళ్ళీ నిన్ను ఓదారుస్తా కూర్చుంటారు, నీకు సపోర్ట్ చేస్తా, నీకన్నీ సమకూరుస్తా, నువ్వు తెచ్చుకున్న దరిద్రాన్ని నీతో పాటు వాళ్ళు కూడా మోస్తా. ప్రేమను బట్టి సహిస్తా, భరిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రిని గెలిచి వేసిన అడుగు ఎంత మాత్రం ఫలించింది? ఒకవేళ తల్లిదండ్రి అన్నా నీ విషయంలో సరైన విషయాలు చెప్పరేమో, సరైన మాదిరి చూపరేమో, సరైన మార్గం నీకు చెప్పరేమో, కానీ దేవుడు ఎప్పుడైనా అలా చేస్తాడా?
దేవుడు నీకు నాకు ఇచ్చే ఆలోచన చాలా గొప్పది. నేను అందుకే 1,000,000 సార్లు కోరుకుంటున్నా, దేవుని బలిపీఠం మీద నిలబడి, దేవా నిరంతరము 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 నా ఆలోచనలన్నీ నీ ఎదుట ఓడిపోవాలి నాయన, ఓడిపోవాలి 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 ఓడిపోవాలి. నా విషయంలో నిరంతరము నీ ఆలోచనలే గెలవాలి, నీ తలంపులే గెలవాలి, నీ ఉద్దేశాలే గెలవాలి, నీ చిత్తమే గెలవాలి. యేసయ్యా నువ్వు ఎప్పుడు నన్ను గెలవాలి, నువ్వు ఎప్పుడు నన్నే గెలవాలి, నన్ను గెలవాలి, నన్ను గెలవాలి. నేను నీ చేతిలో నిరంతరం ఓడిపోవాలి, నిరంతరం ఓడిపో. అలా ఓడిన నాడే నేను గెలిచిన వాడిని, అలా ఓడిన నాడే నేను గెలిచిన వాడిని. నువ్వు గెలిచిన దానివి, గెలిచిన వాడివి. మనం ఆయనను ఎదురాడి గెలిచినంత వరకు మనం ఓడిపోతానే ఉంటాం బిడ్డ. అందుకే దేవుని ముందు ఇది ఎప్పుడు వేడుకోవాలి, నన్ను ఓడగొట్టే ప్రభువా, నన్ను గెలిచే ప్రభువా. ఒక్క విషయంలో కూడా నేను గెలవద్దు ప్రభువా, అన్ని విషయాల్లో నేను ఓడిపోవాలి, నాలో నేను ఖాళీ అయిపోవాలి, నన్ను నీ వశపరుచుకొని నువ్వు వెళ్ళాలి. పేరుకే నేను కానీ పూర్తిగా నీ స్వాధీనంలో ఉండాలి. నన్ను అనుగ్రహించమని నువ్వు కన్నీరు గార్చాలి దేవుని ముందు. ఇది ఆవశ్యకము, ఇది అవసరం. యాకోబు ఎప్పుడైతే అలా ఓటమి పాలైపోయి దేవుని చేతిలో ఓడిపోయాడు, అప్పుడు యాకోబుకి టైటిల్ ఏమి ఇచ్చాడు తెలుసా? నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి అన్నాడు. యాకోబు బతుకు చూస్తేనేమంతా ఓటమి, కానీ దేవుడు ఏమన్నాడు? లేదు, గెలిచావు నువ్వు అన్నాడు. చివరికి గెలుచుకున్నాడు, దేవుణ్ణి గెలుచుకున్నాడు. అంటే దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు, దేవుని చేతిలో ఓడిపోయి. ఏమని చెప్పాడు మోషేకి ప్రత్యక్షమైనప్పుడు? నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. చెప్పండి, ఆయన మాట చొప్పున మనం వేద్దామా, ఆయన గెలుద్దామా? అడుగు, చెప్పండి. ఆయన మాట చొప్పున అడిగేద్దామా, ఆయన గెలుద్దామా? దేవుని సంఖలోకి మనం వెళ్ళిపోదామా, మన సంఖలోకి దేవుడిని తెద్దామా? ఒక ముక్క చెప్పేయండి, ఇంకా ముగించుకుందాం. ఎవరు? ఆయన సంఖలోకి మనం వెళ్ళిపోదామా, ఆయన తిప్పినట్టు తిరగడానికి? ఇది ఒక్కసారిగా నీకు కలివి కావచ్చు, కానీ క్రమక్రమముగా నువ్వు సాధన చెయ్యి. దేవుడు నీతో చేయమన్న పని చేయడానికి ఎప్పుడు వెనకడుగు వేయొద్దు, నువ్వు చేస్తా వెళ్ళు. దేవుడు చెప్తే ఆపొద్దు, దాన్ని నువ్వు కంటిన్యూ చేస్తూ ఉండు. ఒక రోజుకి నీ ప్రయాస ఫలించి నువ్వు ఊహించని అద్భుతమైన ఫలాన్ని నువ్వు చూస్తావు. అయితే ఇక్కడ దేవుడు చెప్పాడా లేదా అనేది క్లారిటీ తీసుకో.